నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారం గౌడ్ పిలుపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో బీసీలు కీలక పాత్ర పోషించారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కులాలను పక్కన పెట్టి బీసీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. బీసీలకు మరెవరు సాటిరారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతిలో వడ్డే ఓబన్న 218వ జయంతోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. మొదట ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చిరస్మరణీయుడని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వెన్నులో వణుకు పుట్టించిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న అని పేర్కొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యంపై బాల్య మిత్రుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి వడ్డే ఓబన్న విరోచిత పోరాటం చేశారని, ఆయన ధైర్య సాహసాలు అనన్యమైనవని పేర్కొన్నారు. తెల్లదొరలపై పోరాటంలో సైన్యాధ్యక్షుడిగా ఓబన్న పోషించిన వీరోచిత పోరాటం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని మహేష్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో ఓబన్న మిత్రత్వం బాల్యం నుండి మరణం వరకు సాగిందని, వారి స్నేహబంధం భావితరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. 39 వయసులోనే వీర మరణం పొందిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న అని మహేష్ గౌడ్ వివరించారు. కులాలను పక్కన పెట్టి బీసీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. బీసీలకు మరెవరు సాటిరారని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కులగణన సర్వే రాహుల్ గాంధీ చొరవతోనే ప్రారంభమైందని తెలిపారు. భారత్ జోడో యాత్ర సమయంలో ప్రజల ఆక్రందనలు అర్థం చేసుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రధాని మోదీ వెసులుబాటుతో అంబానీ, ఆదానీ లక్షల కోట్లకు పరిగెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో కుల సర్వే 95% పూర్తయిందని తెలిపారు. కుల సర్వే రిపోర్ట్ ఆధారంగా బీసీల హక్కులు అడిగేందుకు ఆస్కారం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో బీసీల పాత్ర కీలకమన్నారు. వడ్డెర కులస్తులు కార్పొరేషన్ చైర్మన్ల పదవులతో సరిపెట్టుకోవద్దని, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థాయికి రావాలని ఆయన హితవు పలికారు. కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్లను డిమాండ్ చేసేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే నిరుద్యోగ యువతకు 56,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. కేసీఆర్ సర్కార్ కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని పేర్కొన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక కార్పొరేషన్కి సంవత్సరంలో ₹1,00,000 ఇచ్చిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు బీసీలపై కపట ప్రేమలు చూపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని, భవిష్యత్తులోనూ వడ్డెర కులానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో సొంత గ్రామాలకు వెళ్లేందుకు విద్యార్థులతో జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ రద్దీగా మారింది. బస్సులన్నీ విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి.
రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. దీంతో విద్యా సంస్థలలోని విద్యార్థులు ఎంతో హుషారుగా తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్కు చేరుకున్నారు. బస్టాండ్ ప్రాంగణమంతా విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. ఆర్టీసీ సైతం ఎక్కువ సంఖ్యలో బస్సులను ఉంచినప్పటికీ విద్యార్థులతో పాటు ప్రయాణికులు బస్సులలో కిక్కిరిసి జనంతో ప్రయాణించారు. బస్సుల కోసం విద్యార్థులు, ప్రయాణికులు చాలాసేపు నిరీక్షించారు. బస్సులు రాగానే సీట్ల కోసం పోటీపడి మరో బస్సులు ఎక్కారు. దీంతో బస్సులన్నీ విద్యార్థులు, ప్రయాణికులతో కిటకిటలాడాయి. విద్యార్థులు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ కేరింతలు కొడుతూ బస్సుల్లో వెళ్లారు. మానవ హక్కుల నేత గొర్రెపాటి మాధవరావు తన జీవితం పీడిత ప్రజలకు అంకితమని తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల వేదిక సమన్వయ కమిటీ సభ్యులు విఎస్ కృష్ణ పేర్కొన్నారు. తన తుది శ్వాస వరకు తన రచనలతో ప్రజలను చైతన్యం చేసి ఉద్యమాల వైపు నడిపించారని గుర్తు చేశారు. రాజ్యం పట్ల, చట్టం పట్ల, సమాజ మార్పు పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి ఆయన అని అన్నారు. ఇటీవల మృతి చెందిన మానవ హక్కుల నేత గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను ఎల్లమ్మగుట్టలోని ఆయన ఇంటి వద్ద జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం రోజు నిర్వహించారు. జంపాల మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ఆకుల పాపయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన విఎస్ కృష్ణ మాట్లాడుతూ మాధవరావు తన జీవిత కాలమంతా పీడిత ప్రజల హక్కుల కోసం ఆలోచించేవాడని, ఎన్కౌంటర్ బాధితులకు కోర్టు ద్వారా నష్టపరిహారం ఇప్పించినటువంటి చరిత్ర గొర్రెపాటి మాధవరావుదని అన్నారు. తన తుది శ్వాస వరకు తన రచనలతో ప్రజలను చైతన్యం చేసి ఉద్యమాల వైపు నడిపించారని గుర్తు చేశారు. రాజ్యం పట్ల, చట్టం పట్ల, సమాజ మార్పు పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి అన్నారు. నిరంతరం తన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ప్రజలను చైతన్యపరిచాడని గుర్తు చేశారు. మానవ హక్కులకు రక్షణ కవచంగా నిలబడ్డారని అన్నారు. ప్రతి సమస్యను హక్కుల కోణంలో ఆలోచించేవాడని తెలిపారు. ప్రజాస్వామికవాదులపై రాజ్యం మోపిన అనేక తప్పుడు కేసులను న్యాయ పోరాటం చేసి గెలిచిన ప్రజలకు అండగా నిలిచారు పేర్కొన్నారు. ఒక హక్కుల కార్యకర్త హక్కులు ఉద్యమం చేయాల్సిన ఎఫర్ట్ కోర్టుతో అప్పుడప్పుడు ఎన్హెచ్ఆర్సీ ఇస్తూ ఉంటుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గుంటూరు కేసులో, కర్నూలు కేసులో ఇచ్చింది. చాలా లిబరల్ కాంపెన్సేషన్. తక్కువ అనిపించవచ్చు, 1,50,000 కానీ అన్ప్రెసిడెంటెడ్ అండి ఇది. కోర్టుతో ఇప్పించడం, ఆయన లీగల్ యాక్యుమన్ కి, ఆయన హక్కుల అవగాహనకి, వరల్డ్ వ్యూకి సంబంధించి ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్. ఆ వ్యాసంలో ఆయన మామూలుగా వ్యాసము అబ్స్ట్రాక్ట్గా ఏమి రాయరు, కాంక్రీట్గా ఏమిటి ఆ కేసు ఏంటి చాలా వివరంగా రాస్తారు, చాలా చక్కగా రాస్తారు. నాకు నిన్న వసంతతో మాట్లాడుతున్నప్పుడు అంది, నీకు తెలియని విషయం ఒకటి ఉంది కృష్ణ, నీకు అంత పరిచయం లేదు. ఆయనకి మంచి లిటరరీ టేస్ట్ ఉండేది, చాలా మంచి లిటరరీ టేస్ట్ ఉండేది. నిజంగా నాకు తెలియదు. ఇంగ్లీష్ లిటరేచర్ వరకు కొంత ఇంటరాక్ట్ అయ్యాం, కానీ తెలుగు సాహిత్యానికి సంబంధించి నాకంత ఐడియా లేదు. ఆయనతో అంత ఇంటరాక్ట్ కాలా. మరో వక్త సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ పెట్టుబడిదారి వర్గం, భూస్వామ్య వర్గ దోపిడీకి వ్యతిరేకంగా, అణిచివేత, అసమానతలపై సామాజిక మార్పు కోసం నిరంతరం మాధవరావు కృషి చేశారని అన్నారు. ప్రతి మనిషికి హక్కులు ఉన్నాయని, ఆ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ హక్కుల నాయకుడిగా అందరికీ సుపరిచితంగా ఉన్నాడని తెలిపారు. అనంతరం మానవ హక్కుల వేదిక ఉమ్మడి పూర్వ మాజీ రాష్ట్ర అధ్యక్షులు జీవన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ప్రగతిశీల ఆలోచనలు కలిగిన వ్యక్తి మాధవరావుదని అన్నారు. తను తుది శ్వాస వదిలే వరకు అనేక పుస్తకాలను అవసోపన పట్టిన వ్యక్తి అని, ప్రతి విషయాన్ని తనదైన శైలిలో తన రచనల ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేవాడని, నిరంతర జ్ఞాన అన్వేషి అని, ఆయన ఇల్లే ఒక గ్రంథాలయమని అన్నారు. రాష్ట్ర హక్కుల ఉద్యమంలో మాధవరావు కీలక పాత్ర పోషించాడని, హక్కుల సంస్థకు ఆయన చేసిన కృషి మరవలేనిదని అన్నారు. హక్కుల చైతన్యం కల్పించాలి. ఆ హక్కుల కోసం, హక్కుల్ని అమలు చేయడానికి, హక్కుల రక్షణ కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వాలు, రాజ్య వ్యవస్థ వాటిని ఉల్లంఘించకుండా అమలు జరిగేటట్టు చూడాలి. అదే హక్కుల ఉద్యమం. మాధవరావు హక్కుల ఉద్యమం, హక్కుల రంగాన్ని ఎంచుకున్నాడు. హక్కులంటే సమానత్వం అని చెప్పాను. ఏం హక్కులు? స్త్రీ పురుషులు సమానంగా ఉండాలి. సమానంగా ఉంటాం అనేటువంటిది ఒక న్యాయమైందే కదా, అన్యాయమైందే కాదుగా. కానీ ప్రస్తుత సమాజంలో ప్రతి మగవాడు లేదా ఎక్కువ మంది మగవాడు
ఆడవాళ్ళ మీద పెత్తనం చలాయిస్తున్నారు. తమ భార్యని తిట్టడం, కొట్టడం తమ హక్కుగా భావిస్తున్నారు. వాళ్ళకి హక్కు చైతన్యం లేదన్నమాట. ఎదుటి మనిషి యొక్క హక్కుల్ని మనిషిగా గుర్తించేటువంటి చైతన్యం కూడా లేదన్నమాట. మరి భరించేవాళ్ళు, బాధితులు, ఎదుర్కొనేవాళ్ళు, ఆ మహిళ ఎవరైనా అడ్డంపై ఎందుకు పడుతున్నామని ఆయన అడిగితే, ఆపితే నీకెవరైనా వచ్చిందా, మా ఆయన కొడుతున్నాడు, మా ఆయన చెప్తున్నాడు అంటారు. ఆడపడుచుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు ఎంతగానో దోహదపడతాయని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్ అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆమె కోరారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఆవరణలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనేక మంది మహిళలు, యువతులు, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని అందమైన రంగవల్లులను నేలపై పరిచారు. వివిధ రకాల రంగులతో ముగ్గులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అనంతరం ఈ ముగ్గులను పరిశీలించిన నిర్వాహకులు ఉత్తమ ముగ్గులను ఎంపిక చేశారు. ఈ పోటీలలో తొలి 2 స్థానాల్లో గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రజితా యాదవ్ మాట్లాడుతూ సంక్రాంతి పండగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల మహిళలకు ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నారు. కేవలం ముగ్గులే కాకుండా తెలుగుదనం ఉట్టిపడేలా సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తాయని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల పాటు పండగ వాతావరణం నెలకొంటుందని అన్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దిన ఆడపడుచులకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైతాపూర్ సొసైటీ చైర్మన్ కరుటూరి నారాయణ చౌదరి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగం, నాయకులు కామప్ప, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా ఎడపల్లి గ్రామ కేంద్రంలో మరి సంక్రాంతి పండగను ఉద్దేశించి ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మరి దీంట్లో గ్రామంలోని మహిళలు అందరూ కూడా, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ కావడం జరిగింది. మరి ఏదైతే సంక్రాంతి యొక్క ఉద్దేశాన్ని వివరిస్తూ మరి అదేవిధంగా వాళ్ళ యొక్క సృజనాత్మకతను వెలికి తీస్తూ ఈ ముగ్గుల పోటీలో వాళ్ళ యొక్క సృజనాత్మకతను ప్రదర్శించడం జరిగింది. ఏదైతే రకరకాల రంగురంగుల ముగ్గులతోటి మరి ఏదైతే భోగి పండగ ఉద్దేశంతో భోగి మంటలు, గాలిపటాలు, చెరుకు గడలు, పాలు పొంగించడం, ఇలా మంచి కళాత్మకంగా వారి యొక్క రంగులతోటి ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది. మరి ఇక్కడ ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కూడా, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్, మరి వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించి వాళ్ళ కళని ఇక్కడ ప్రదర్శించారు కాబట్టి మరి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రైజ్లతో పాటు కూడా పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్రైజ్, బహుమతి ప్రదానం అనేది చేయడం జరిగింది. మరి మహిళలు ఉత్తేజంగా వచ్చి వారందరూ కూడా ఇక్కడ ముగ్గులు వేసినందుకు మరి అదేవిధంగా ఎడపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మహిళలందరూ సంతోషంగా వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్వాతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని వక్తలు కొనియాడారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న అని వివరించారు. వడ్డే ఓబన్న ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని వారు పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాటంతో వడ్డే ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని వక్తలు కీర్తించారు. ఆ మహనీయుని స్మరిస్తూ అధికారికంగా జయంతిని నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వడ్డే ఓబన్న చిత్రపటానికి అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. రేనాడు ప్రాంతంలో జన్మించిన ఓబన్న ఆనాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా విరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. వడ్డే ఓబన్న ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారిని శ్రవంతి, ఆయా సంఘాల ప్రతినిధులు దండి వెంకట్, పి వెంకటేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఒక బీసీ కులం నుంచి, ఒడ్డర తెగ సంచార జాతి నుంచి ఒక
ఒక స్వాతంత్ర సమరయోధుడు ఒకటే ఓబన్నకి ఈరోజు జయంతి వేడుకను మనం జరుపుకుంటున్నాము. అతను 1807వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. తర్వాత 1846వ సంవత్సరంలో మరణించడం జరిగింది. 300 ఏళ్ళు పాలించినటువంటి బ్రిటిష్ పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా అప్పుడున్న వారు స్వాతంత్రాన్ని సాధించుకోవడానికి అనేక పోరాటాలను చేయడం జరిగింది. అందులో భాగంగా మన ఒడ్డే ఓబన్న గారు నరసింహారెడ్డి గారి నాయకత్వంలో గెరిల్లా యుద్ధ పోరాటంతో తను చాలా చాకచక్యంగా ఎంతో ధైర్యంతో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడం జరిగింది. నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. భోగి మంటల్లో పెట్రోల్ పోయడంతో ప్రమాదం జరిగింది. ఓ చిన్నారి 2 కాళ్లు కాలి ఆసుపత్రి పాలైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ని రోడ్లోని ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా గల సెయింట్ జేవియర్ స్కూల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి వేడుకలు నిర్వహించారు. విద్యాశాఖ శనివారం నుండి సంక్రాంతి సెలవులు ప్రకటించగా సెయింట్ జేవియర్ స్కూల్లో మాత్రం విద్యార్థులతో సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం పాఠశాల ఆవరణలో భోగి మంటలు వేశారు. అక్కడ మంటల కోసం పెట్రోల్ పోయడంతో ఒక్కసారిగా ఆ మంటలు విద్యార్థినిలకు అంటుకుని గాయాలయ్యాయి. సీతారాం నగర్కు చెందిన 2వ తరగతి విద్యార్థిని కోమలి 2 కాళ్లు కాలి తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల సిబ్బంది వెంటనే ఆ చిన్నారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాల యాజమాన్యంపై 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. భోగి మంటలు వేస్తారని చెప్పేసి భోగి పండుగ అని చెప్పేసి స్కూల్లో పొస్టులు వేస్తారని చెప్పారు. సరే దించేసి వెళ్ళిన ఒక 10-15 మినిట్స్ ఫోన్ చేశారు. సార్ మీ పాపకి ఇట్లా యాక్సిడెంట్ అని చెప్పేసి ఫోన్ చేశారు. సరే వెళ్ళేసరికి గవర్నమెంట్ తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్లారు. చూసి కొంచెం అని చెప్పారు. నాకు చెప్పిన మాత్రం కొంచెం అని చెప్పారు. చూసే వరకు చాలా ఎక్కువ అయిపోయింది. 2 కాళ్ళు మొత్తం మ్యాక్సిమం 50%-90% కాలిపోయినాయి. చూస్తేనేమో సార్ ఏం కాదని చెప్పి చెప్పారు. ఎలా కాలిందంటే సార్ ఇట్లా భోగి మంటలో పెట్రోల్ వచ్చేటప్పుడు స్లిప్ అయి పాప పెట్రోల్ డబ్బా తీసుకొచ్చినాడు. పెట్రోల్ది స్లిప్ అయి టీచర్ చేతిలో స్లిప్ అయి పాప మీద పడ్డాయి. పాప డ్రెస్ మ్యాక్సిమం కాలిపోయింది. తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారు. నిజామాబాద్ కేంద్రంలోని వర్ని చౌరస్తా ప్రాంతంలో గల సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఆ సెలబ్రేషన్లో మేడం ఏదైతే భోగి మంట ముట్టియాలని చెప్పేసి ఉద్దేశంతో ముట్టేయడం వల్ల పెట్రోల్ పోసి పెట్రోల్ చిన్న బాటిల్తో పెట్రోల్ పోసేటప్పుడు మంటలు ఒక్కటేసారిగా ఎక్కువ రావడం వల్ల మేడం చేతుగాలి మేడం ఇట్లా ఎగరేయడం వల్ల అక్కడ ఉన్న కార్పెట్కి తగిలి ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఒక చిన్న పాపకి డ్రెస్ మొత్తం కాలిపోవడం జరిగింది. వెంటనే స్కూల్ యాజమాన్యం స్టూడెంట్ డ్రెస్ తీసేసేసి పేరెంట్స్కి అప్పగించడం జరిగింది. అంటే ఇప్పుడు స్కూల్లో ఇష్యూ అయినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా సార్స్ మేడమ్స్ కానీ ఇప్పటివరకు ఆ స్టూడెంట్ ఎలా ఉంది అసలు మేము వచ్చి అడిగితే ఇప్పటివరకు అక్కడ ఏం జరగలేదు అని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరగలేదు, ఇష్యూ ఏం జరగలేదు, ఫైర్ యాక్సిడెంట్ ఏం జరగలేదు అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటివరకు స్టూడెంట్కి ఎట్లా ఉందో కూడా తెలియదు. ఓన్లీ డ్రెస్ కాలినందుకు మేము డ్రెస్ ఇప్పేసి పంపించేస్తామని చెప్పి చేతులు దొరుకుకోవడం జరుగుతూ ఉంది. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు జన్మదిన సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. తమ అభిమాన నేతకు బర్త్డే విషెస్ తెలిపిన అభిమానులు ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో నవిపేటలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి హనుమంతరావు హాజరై కేక్ కట్ చేశారు. స్థానికులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున హాజరై మైనంపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన సేవా గుణంతో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది అభిమానుల గుండెల్లో ఉన్నారని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నవిపేట్ సొసైటీ ఉపాధ్యక్షులు ప్రవీణ్, మాజీ ఉప సర్పంచ్ మల్లేష్, నాయకులు లోకం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మైనంపల్లి హనుమంతరావు గారి బర్త్డేను పురస్కరించుకొని ఈరోజు మనం ఈ నవిపేటలో జనవికాస్ సేవా సంస్థతో పాటు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు హనుమంతన్న
బర్త్డే ఉంది, పుట్టినరోజు ఉంది, జన్మదినం ఉంది కాబట్టి రండి అనగానే ఇంతమంది చెప్పంగానే వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మైనంపల్లి హనుమంతరావు గురించి మీరందరూ కూడా రోజు చూస్తున్నటువంటి పరిస్థితి. మనిషికి మాట ఇస్తే ఖచ్చితంగా మాట కట్టుబడి ఉంటాడు. కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కూడా ప్రేమిస్తుండు కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కానీ మరి అనేక రకాలుగా ప్రేమ గుణంతో ఇవాళ అందరూ కూడా ఇవాళ అన్నని ఆప్యాయంగా ప్రేమగా ఇచ్చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా చూసినా ఇవాళ అనేక రకాల సమస్యలు విద్యాపరం కావచ్చు, హాస్పిటల్ పరం కావచ్చు, మరి ఎక్కడైనా సమస్యలు ఉంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా ఖచ్చితంగా సమస్యలకు పరిష్కారానికి ధీటుగా ఉన్నటువంటి నేత ఈ రాష్ట్రంలో కీలక నేత మరి హనుమంతరావు గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా కుటుంబంతో పాటు వారందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈరోజు జన్మదినంతో పాటు మరి ఏదైతే మరి వైకుంఠ ఏకాదశమి సందర్భంగా మన అందరి తరపున అన్నగారికి మరి అదేవిధంగా అన్నగారి మా అందరి మిత్ర బృందానికి మాతో ఉన్నటువంటి అందరికి కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలపై గ్రామ వార్డు సభల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ నుండి పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన పేర్కొన్నారు. నగరంలోని సమీకృత కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జూమ్ మీటింగ్ ద్వారా సంబంధిత అధికారులకు పథకాల అమలుపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుండి 24 వరకు పంచాయతీల పరిధిలో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాలలో వార్డు సభలను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26 నుండి పై పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం పట్టా పాస్ పుస్తకాలు కలిగిన రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లను కలుపుకొని ప్రతి ఏటా ఎకరానికి 12,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయనుందని తెలిపారు. భూభారతి, ధరణి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా రైతు భరోసా పథకం కింద అర్హులైన వారిని గుర్తించాలని సూచించారు. క్షేత్రస్థాయి సందర్శన జరిపి భూమి వ్యవసాయానికి యోగ్యమైనదా కాదా అన్నది నిర్ధారించాలని ఆయన అన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, అలాగే గ్రామ స్థాయిలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, రెవెన్యూ అధికారులతో కమిటీలను నియమించుకొని విలేజ్ మ్యాప్,
గూగుల్ మ్యాప్ ఆధారంగా వ్యవసాయ యోగ్యమైన భూములను నిర్ధారించాలని కలెక్టర్ సూచించారు. ఈ నెల 20వ తేదీలోపు క్షేత్రస్థాయి సందర్శన ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. 21 నుండి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలలో వివరాలను వెల్లడిస్తూ గ్రామసభ ఆమోదం పొందిన మీదట సంబంధిత పోర్టల్లో వివరాలు నమోదు చేయాలన్నారు. సాగు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు 12,000 రూపాయలు అందించేందుకు ఉద్దేశించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలను గుర్తించాలని ఆయన సూచించారు. సంక్రాంతి సంబరాలు అందరినీ మైమర్పింపజేశాయి. హరిదాసు కీర్తనలు, అందమైన ముగ్గులు, ఆకట్టుకునే నృత్యాలతో విద్యార్థులు అందరినీ అలరించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను తెలియజేసే విధంగా ముగ్గులు, వివిధ కళాకృతులను తీర్చిదిద్దారు. అనంతరం పాఠశాలలో భోగి మంటలు వేసి హరిదాసు కీర్తనలతో సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు సందర్భోచితంగా చేసిన నాటికలు, నృత్యాలు అలరించాయి. ముఖ్యంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సురేష్ గౌడ్, ప్రిన్సిపల్ మాధవి మాట్లాడుతూ తమ పాఠశాలను ప్రారంభించి 25 వసంతాలు పూర్తయ్యాయని తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగి గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు ఉత్తమ విద్యను అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంక్రాంతి అంటే నూతన క్రాంతి. సూర్యుడు ధనుసు రాశిలో నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే మకర సంక్రాంతి అంటారు. ఒక రాశిలో నుండి మరొక రాశిలోకి అడుగు పెట్టేదాన్ని సంక్రమణం అంటారు. సంక్రమణం అంటే గణన కాలంలో సూర్యుడు 11 రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అప్పుడే భూమిపై వాతావరణ మార్పులు సంభవిస్తాయి. ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15వ తేదీలో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ 3 రోజులలో మొదటి రోజు భోగి. భోగి మంటలు, పిల్లలకు భోగి పళ్ళు కోయడం. రెండవ రోజు సంక్రాంతి. కొందరి పిండి వంటలు, దేవుళ్ళ పూజలలో కొత్త బట్టలు ధరిస్తారు. నవిపేట రైల్వే గేట్ వద్ద అధిక లోడ్తో వచ్చిన ఓ లారీ ఇరుక్కుపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులు సత్వరమే ఈ సమస్యను పరిష్కరించి శభాష్ అనిపించుకున్నారు. నవిపేట్ మండల కేంద్రంలోని రైల్వే గేట్ వద్ద ఓ లారీ అధిక లోడుతో వచ్చి రైల్వే గేట్ దాటడానికి ప్రయత్నిస్తుండగా లారీ రైల్వే కమాండ్లో ఇరుక్కుపోయింది. శనివారం నవిపేట్లో మేకల సంత కావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. భారీ సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న ప్రొబేషనరీ ఎస్ఐ శైలేందర్, ఏఎస్ఐ గఫర్ సిబ్బందితో వచ్చి అధిక లోడుతో ఉన్న లారీని సమయస్ఫూర్తితో ఒక పక్కకు పెట్టించారు. భారీగా నిలిచిపోయిన వాహనాలను పంపించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. రైల్వే కమాండ్లో ఇరుక్కుపోయిన లారీ టైర్ల నుండి గాలిని తీసివేసి పైన ఉన్న సరుకులను కొంచెం తీసివేసి లారీని రైల్వే కమాండ్ దాటించారు. సరైన సమయంలో పోలీసులు స్పందించి ట్రాఫిక్ జామ్ కాకుండా వ్యవహరించడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. అదే పైకి వెళ్ళి దిప్పిచ్చేస్తే ఇక్కడ క్లియర్ అయిపోతుంది. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ముందస్తు సంక్రాంతి వేడుకలు దర్పణం పట్టాయి. పాఠశాలలో విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకొని ఉల్లాసంగా గడిపారు. నవిపేట్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో శనివారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా భోగి మంటలు వేసి పాలను పొంగించారు. అనంతరం ప్రీ ప్రైమరీ విద్యార్థులపై మహిళా ఉపాధ్యాయులు భోగిపళ్లను వేసి ఆశీర్వదించారు. విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. తదనంతరం కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులు పతంగులను ఎగురవేసి ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆ స్కూల్ కరెస్పాండెంట్ హనుమన్లు, ప్రిన్సిపల్ శ్రీనివాస్, గంగారెడ్డి, సాయిరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. బడా పహాడ్ షాదుల్లా హుసేని బాబా దర్గా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలి రోజు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఊరేగింపును ప్రారంభించారు.
బడాపహడ్ ఉరుసు ఉత్సవాలను వర్ణి మండలంలోని జలాల్పూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం బడాపహడ్ షాదుల్లా హుస్సేన్ని బాబాకు సమర్పించే నైవేద్యాన్ని నెత్తిపై ఎత్తుకుని ఊరేగింపులో ముందుకు సాగారు. అంతకుముందు కవ్వాలి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఉరుసు నైవేద్యాన్ని జలాల్పూర్ నుండి ఉంటే గుర్రముపై వందలాది మంది భక్తులు ఊరేగింపుగా తీసుకువెళ్లి బడాపహడ్ దర్గా వద్ద షాదుల్లా హుస్సేన్ని బాబాకు సమర్పించారు. ముందస్తు సంక్రాంతి సంబరాలతో పాఠశాలలకు నూతన శోభ సంతరించుకుంది. సాంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థులు ఆకట్టుకునే రంగవల్లులు వేసి భోగి వేడుకలు జరుపుకున్నారు. మోస్రా మండలం చింతకుంట గ్రామంలో గల నలంద విద్యానిలయంలో విద్యార్థులతో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులకు భోగి పళ్ళు పోసి భోగి మంటలు ఏర్పాటు చేశారు. సాంప్రదాయ వేషధారణలో విద్యార్థులు ఎంతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల కరెస్పాండెంట్ రేఖా లక్ష్మారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఇటీవల వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సూపరింటెండెంట్ వ్యవహార శైలిని తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా ఆసుపత్రిలో తీరు మారడం లేదు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సూపరింటెండెంట్ వ్యవహార శైలిని తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఆమె ఫిర్యాదులు, ఆరోపణలు అనేకం ఉండడంతో తీరు మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇంత జరిగిన ఆసుపత్రిలో మార్పు రావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామానికి చెందిన కెతావత్ విద్యానాయక్ ఫిట్స్ వచ్చిన తన భార్యను చికిత్స నిమిత్తం శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు, సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. స్కానింగ్ చేయించాలని విద్యానాయక్కు సూచించగా ఆయన ఇదే ఆసుపత్రిలో చేయాలని కోరాడు. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ లేదని ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకురావాలని సూచించారు. దీంతో విద్యానాయక్ రాత్రి వరకు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పర్సనల్ అసిస్టెంట్ గణపతితో పాటు బీజేపీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వైద్యులను నిలదీయడంతో వైద్యం అందించారు. కనీసం స్ట్రెచ్చర్ అందుబాటులో లేకపోవడంతో విద్యానాయక్ తన భార్యను భుజాలపై వేసుకుని ఆసుపత్రిలోని అంతస్తులని తిరుగుతూనే ఉండిపోయాడు. శుక్రవారం నాటి ఈ ఘటన జీజీహెచ్లోని పరిస్థితిని అద్దం పట్టింది. ఇంత జరిగినా శనివారం ఉదయమే సూపరింటెండెంట్ బర్త్డే వేడుకల కోసం ఆమె ఛాంబర్ను ఫంక్షన్ హాల్ను తలపించేలా డెకరేట్ చేశారు. ప్రతిమారాజ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులతో పాటు సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు క్యూ కట్టారు. వార్డుల్లో వైద్యులు, సిబ్బంది లేక రోగులు అవస్థలు పడుతుంటే వారి సహాయకులు తమ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. ఛాంబర్లో ఆసుపత్రి సూపరింటెండెంట్ బర్త్డే వేడుకలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొద్దున ఆగొట్టంగా నీ పేరు చెప్పు, ఊరి పేరు చెప్పు. నా దండిగుట్ట సార్, రంజల్ మండల్, గ్రామ పంచాయత్ కళ్యాపూర్ సార్. నీ పేరు? నా పేరు కెతావత్ విద్యానాయక్ సార్. మా భార్య పొద్దున ఆగొట్టంగా గేటు బయట పిలిచాల్సి ఒకసారి పడ్డా సార్. ఏ గేటు? బయట గేట్ సార్, పెద్ద గేట్ సార్, మెయిన్ గేట్ సార్. ఇంటికి పడలేదు? పడలేదు సార్. ఇదికి ఎందుకు వచ్చామా నిజామాబాద్కు? రాత్రి నా సార్ వచ్చిన సార్ పిలిచామేకు. అయితే రాత్రి నా సార్ వచ్చిన సార్ పిలిచామేకు. అయితే హాస్పిటల్ తీసుకొచ్చాను సార్. రాగానే పొద్దున్న గేట్ ముందే పడిపోయింది సార్. అయితే ఆడికి వెళ్ళి ఎండలా చలి పెడుతుందని చెప్పి లేచింది. అప్పటికి చలి పెడుతున్నా అన్నా కానీ ఎండలు ఊగుడు పెట్టినా సార్. ఆడికి వెళ్ళి 30 సారి వెంటనే చాలా అవుతుంది సార్. పిలిచిందా ఆగుతలేదు. ఎట్లా కళ్ళు లేక? కళ్ళు ఆగలే. అదే కళ్ళు లేకనైతే వస్తుంది సారు గిట్ట చెప్తున్నారు. అదే కళ్ళు అలవాటు ఉండే కళ్ళు లేక అవుతుంది. కళ్ళు లేకనే అయిందేమో సార్, నాకు తెలియదు. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? ఇంతకుముందు వచ్చింది సార్. ఎన్నిసార్లు? ఇంతకుముందు 1 నెల కింద వచ్చింది సార్. యాడా? మాదనగర్లో. ఇంటికన్నా? సార్. అయితే మా మరదలు తీసుకొచ్చింది సార్. ఇక్కడ ఒక సూర్య ఇంజక్షన్ పెట్టారంట సార్. మరి తీసుకొచ్చి ఇంటికాడ మరి ఎట్లా చేసింది సార్ మా భార్య. మళ్ళీ 1 నెల దాకా పిల్లలు కూడా ఇంటికాడ ఉండే. అప్పుడు నేను లేబర్ మీద పోతాను సార్. ఏ పట్టించుకోకుండా మాకు 4 గుంటంగా బయట వెళ్ళి కొట్టేసి. ఎవరు? ఈ స్కానింగ్ లేదని బయట తీసుకోని చెప్పేసి ఆ చిట్టి మీద రాసింది బయట వెళ్ళి కొట్టేసి.
సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్వగ్రామాలకు విహార యాత్రలకు వెళ్లేవారు విలువైన వస్తువులు, డబ్బులను ఇంట్లో ఉంచి వెళ్లరాదని ఆమె సూచించారు. నిజామాబాద్ ప్రజలందరికీ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ సంక్రాంతి పండుగ పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. ఇంటిల్లిపాది అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జరుపుకోవడం మన అందరి సాంప్రదాయమని ఆమె తెలిపారు. ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ప్రజలు పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా సోదర భావంతో మెలగాలని ఆమె కోరారు. పండుగలకు స్వగ్రామాలకు వెళ్లేవారు వారి ఇళ్లలో విలువైన వస్తువులు, ముఖ్యంగా బంగారు ఆభరణాలు, డబ్బులు ఇంట్లో ఉంచి వెళ్లరాదని ఆమె సూచించారు. స్వగ్రామాలకు వెళ్లేవారు బంగారు ఆభరణాలను, విలువైన సామాగ్రిని, డబ్బులను తమకు బాగా తెలిసిన వారి దగ్గర లేదా బ్యాంకుల్లో ఉంచి వెళ్లాలని ఆమె తెలిపారు. అలాగే ఇంటి చుట్టుప్రక్కల వారిని తమ ఇంటిని గమనించాలని చెప్పి వెళ్లాలని ఆమె సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు సంచరించినప్పుడు లేదా రాత్రి వేళల్లో ఇతర ఇళ్లలో శబ్దాలు వినిపిస్తే వెంటనే డయల్ 100 నంబర్కు కాల్ చేయాలని ఆమె సూచించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు డివి సత్యనారాయణరావు చేరారు. ఆయనకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సత్యనారాయణరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన చేరికతో మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, సిసిఎస్ సిబ్బంది నిజామాబాద్ నగరంలోని 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పతంగుల షాపులపై దాడి చేశారు. ఈ దాడిలో 10 చైనా మాంజా బాబ్లిన్లను స్వాధీనం చేసుకున్నట్లు, వాటి విలువ సుమారు 10,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. పతంగుల షాప్ యజమానిని తదుపరి చర్య నిమిత్తం 2వ టౌన్ ఎస్హెచ్ఓకి అప్పగించినట్లు వివరించారు. ఈ నెల 12 ఆదివారం రోజున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ బాన్సువాడలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ క్రికెట్కు హాజరవుతారు. మధ్యాహ్నం 1 గంటలకు తబ్లీగీ జమాత్ వేదికను, 2 గంటలకు వర్ణిలోని బడా పహాడ్ దర్గాను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు బాన్సువాడలో కార్యకర్తలతో సమావేశం అనంతరం ప్రెస్ మీట్లో పాల్గొంటారు. మోస్రా మండల కేంద్రంలో రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల నాయకులు మాట్లాడుతూ మాయమాటలు చెప్తూ రైతు భరోసా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పస్ల ప్రశాంత్ రెడ్డి, కొత్మీరకర్ విజయ్, సూర్య, అభిలాష్, అలీం, చింతకుంట కరీం, కొండపు గణేష్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలోని నాందేవాడ ప్రాంతంలో శనివారం రోజు 3వ టౌన్ ఎస్హెచ్ఓ ఏ హరిబాబు అవగాహన సదస్సు నిర్వహించారు. పండుగ వేళలో ఇంటికి తాళాలు వేసి వెళ్లే కుటుంబాల వారికి జాగ్రత్తలు సూచించారు. ఇల్లు చోరీకి గురికాకుండా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆటోలకు మైకులు బిగించి టౌన్ పరిధిలో ప్రచారం చేయిస్తున్నారు. సిరికొండ మండలంలోని గడ్కొలు గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు పి రమ మాట్లాడుతూ మహిళలు, యువతులు అమరుల క్రీడల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. గడ్కోల్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పేదల కోసం 5గురు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. ఉద్యమంలో ముందుండి పెత్తందార్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన యోధులు పిట్ల ఎల్లన్న, అన్నందాస్ నర్సన్న, మందాపురం నడిపిరాజగౌడ్, ఒడ్డెం లక్ష్మణ్, ములుగు రాజేందర్ అని స్మరించారు. ఈ క్రీడల్లో ప్రతి మహిళా కుటుంబంతో పాటు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ డివిజన్ కార్యదర్శి పుష్పలత, మండల కార్యదర్శి లావణ్య, మండల నాయకులు అక్కాపురం లత తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో బీసీలదే
విద్యార్థినికి మంటలు అంటుకొని గాయాలు. నగరంలో వర్ణి చౌరస్తాలో గల ఓ ప్రైవేట్ స్కూల్లో ఘటన. అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.